సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సంటేజ్ వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళు మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలా ఆడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్లో ఉన్నాం కాబట్టి అందరం ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్ గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం, అంతే తప్ప మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మేము పర్సెంటేజ్ అయితేనే వేస్తాం అని అలా అది చెప్పింది అదే కదా. మరి అతని కండిషన్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లంలో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి? ఇంకా మేము యాక్చువల్లీ 15న ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించిన పర్సంటేజ్ సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి మీటింగ్ పెట్టుకున్నాం 15న. కానీ నిన్న సడన్ గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్ని అలా తీసుకెళ్లారో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు అలా అవును, మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లు అందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకి వచ్చిన తర్వాత కదా వాళ్ళని కలవాలి.